Dear viewers, good evening to all of you. Today I would like to deal with a different sentence in active voice to be converted into passive voice. That is, so far we happen to touch only a transitive verb having only one type of object, personal or impersonal. Here I am touching ditransitive verbs. ఏ వెర్బ్ కైతే రెండు ఆబ్జెక్ట్లు ఉంటాయో, టూ ఆబ్జెక్ట్స్, ఒకటి పర్సనల్, రెండోది ఇంపర్సనల్. ఇంపర్సనల్ అంటే థింగ్స్ అనమాట. రెండు రకాల ఆబ్జెక్ట్లు ఉంటాయి పక్కనే. ఇంకా చాలా విచిత్రమైంది అనమాట ఇది. అట్లాంటివన్నీ మనకు ఐడియా లేకనే మనం ఫీలింగ్ డిఫికల్ట్ టు స్పీక్ టు పీపుల్. బాగా ఈ స్ట్రక్చర్స్ బాగా నేర్చుకోవాలా. దెన్ యూ కెన్ స్పీడ్ అప్ యువర్ లాంగ్వేజ్, యూ కెన్ స్పీక్ వెరీ ఫాస్ట్ అనమాట, కన్వీనియంట్గా. చూడండి నేనేం చేస్తున్నాను, డైట్రాన్సిటివ్ వెర్బ్స్ అన్నా. ఒకటేమో వ్యక్తులకు సంబంధించింది, ఇంకోటేమో థింగ్స్ సంబంధించినవి ఉంటాయి. చూడండి, ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ పర్సనల్ ఆబ్జెక్ట్ అంటే వ్యక్తుల పేర్లు ఉంటాయి ఇక్కడ, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. తర్వాత ప్లస్ ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు వెర్బ్ అంటే చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్లు వచ్చేసింది కదా, తెగులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. యాక్టివ్ వాయిస్, దీన్ని ప్యాసివ్ వాయిస్ చేస్తున్నా. ప్యాసివ్ వాయిస్ ఏం చేయాలా, పర్సనల్ ఆబ్జెక్ట్ కానీ ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ పర్సనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నా అంటే వెర్బ్ గమనించారు కదా. తర్వాత ఏంటి, పర్సనల్ ఆబ్జెక్ట్ ఇంపర్సనల్ ఆబ్జెక్ట్. ఏది తీసుకోవాలా, ఏదో తీసుకోండి. నేను ఇక్కడ పర్సనల్ తీసుకున్నా, ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకోండి, పర్సనల్ ఆబ్జెక్ట్. తర్వాత ఏంటి, ప్లస్ బీ ఫార్మ్ వెర్బ్ అంటే పైన వెర్బ్ యొక్క టెన్షన్ బట్టి బీ ఫార్మ్ వెర్బ్ వస్తుంది. తర్వాత ఏంటి, ప్లస్ V3 వస్తుంది. ఆ పైన ఉన్నదానికి V3 తీసుకోండి. తర్వాత ఇక్కడ ఒకటి తీసుకొని ఒక వదిలేశారు కదా ఆబ్జెక్ట్, ఆ వెర్బ్ని ఆ ఆబ్జెక్ట్ని ఏమంటారు, రిటైన్డ్ ఆబ్జెక్ట్ అంటారు. దాన్ని ఏమంటారు, రిటైన్డ్ ఆబ్జెక్ట్ అంటారు. ఏది వదిలేస్తే దాన్ని రిటైన్డ్ ఆబ్జెక్ట్. తర్వాత బై అనే ప్రిపోజిషను, తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్కి వచ్చింది. ఒకవేళ పర్సనల్ ఆబ్జెక్ట్ తీసుకుంటే, మీరు ఒకవేళ ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ ని తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి, ప్లస్ బీ ఫార్మ్ వెర్బ్ పై దాని టెన్షన్ బట్టి ప్లస్ V3 ప్లస్ ఇప్పుడు వదిలేసింది పర్సనల్ దాన్ని కదా, అది రిటైన్డ్ అయిపోద్ది. ఆ పర్సనల్ ఆబ్జెక్ట్ ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే, నేను ఇక్కడ మిస్ చేసాను ఏమనుకోకండి. ఇక్కడ టు కానీ ఫర్ కానీ ఏదో ప్రిపోజిషన్ వస్తుంది అన్నమాట. పై దానికి అక్కడ రాదు, పర్సనల్ ఆబ్జెక్ట్. దీనికి టు అనే ప్రిపోజిషన్ కానీ ఫర్ అని కానీ వస్తుంది. మోడర్న్గా ఒకప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్లో, ఓల్డ్ ఫ్యాషన్లో ఈ టు ఫర్ అటువంటి ప్రిపోజిషన్ వాడాలని పనిలే. ఇప్పుడు మాత్రం నేను చెక్ చేశాను, వాడుకోండి అంటున్నాడు. మోడర్న్ ఇంగ్లీష్లో ఒక ప్రిపోజిషన్ వస్తుంది ఆబ్జెక్ట్ ఇంపర్సనల్ అయితే మాత్రం. ఎగ్జాంపుల్ చూడండి, హీ గేవ్ మీ ఏ గిఫ్ట్. గేవ్ ఏంది వెర్బ్, మీ ఏంది ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ ఏంది ఆబ్జెక్ట్. ఇది కూడా ఎస్టర్డే అన్నాడు అనుకో, అది తెలియ అవుద్ది. నేను అంత కాంప్లికేట్ చేయదలుచుకోవాలి. అంటే వెర్బ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఇది పర్సనల్ ఆబ్జెక్ట్, ఇదేమో ఇంపర్సనల్ థింగ్.
వీటిలో ఏదో ఒకటి తీసుకోమన్నా. ఫస్ట్ ఏం తీసుకున్నాను నేను? పర్సన్ తీసుకున్నా. మీ వల్ల దాని సబ్జెక్టు కేసు ఏంది? ప్యాసివ్ వాయిస్ లో ఈ ఆబ్జెక్టు సబ్జెక్ట్ అవుతుంది. మీ వచ్చి ఐ అయింది. తర్వాత ఏంటి? ఇది V2 కాబట్టి బి ఫార్మర్ లో వాజు లేక వర్ వస్తుంది. సింగులర్ కదా, ఐ వాజ్. తర్వాత ఏం చేయాలా? గేవ్ వల్ల దీని మూడో రూపం ఏంటి? గివన్. యూ గేవ్ గివన్. మూడో రూపం తీసుకొచ్చుకోండి. ఐ వాజ్ గివన్. తర్వాత ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ వదిలేసాడు మీరా, రిటైన్డ్ ఆబ్జెక్ట్ దాన్ని తెచ్చిపెట్టుకోండి. ఏ గిఫ్ట్. ఐ వాజ్ గివన్ ఏ గిఫ్ట్. ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ కాబట్టి టూల్ గీలు ప్రిపోజిషన్ ఏమి రావు. గిఫ్ట్ బై ప్రిపోజిషన్ వచ్చింది. ఈ హీ అనేది హిమ్ అవుతుంది. అందుకే యాడు ఇలా లాగా కొంచెం జాగ్రత్తగా మీకు ఈజీగా ఉంటాను చేసామని. ఇది పర్సనల్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసుకున్నాం. తర్వాత లేక ఒక ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ను కూడా సబ్జెక్ట్ చేయొచ్చు కదా అని చేయొచ్చు. ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ ఏంటి? గిఫ్ట్ కదా, దాన్ని చేసుకొచ్చా. ఏ గిఫ్ట్ తర్వాత అయ్యే వెర్బులు వస్తాయి. వాజ్ అంటే ఇది సింగులర్ కాబట్టి సింగులర్ వచ్చింది లక్కీగా. ఏ గిఫ్ట్ గిఫ్ట్స్ అని ఉందనుకో క్లోజ్ వచ్చింది. ఏ గిఫ్ట్ సింగులర్ కాబట్టి వాజ్. తర్వాత V3 పైన మాదిరే. తర్వాత ఇక్కడ ప్రిపోజిషన్ వస్తుంది మోడర్న్ ఇంగ్లీష్లో. ఓల్డ్ ఇంగ్లీష్లో లేదు ప్రిపోజిషన్. పైదాని మాది వదిలేయాలి, కానీ ఇక్కడ పెట్టుకోమంటున్నాడు వాడు. అవసరాన్ని బట్టి టూ కానీ ఫర్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఏ గిఫ్ట్ వాజ్ గివన్ టు మీ. ఆబ్జెక్ట్ రావాలా. ఏంది ఆబ్జెక్ట్? యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మీ. తర్వాత బై వంటి ఏదో ఒక ప్రిపోజిషన్ వస్తుంది. హిమ్. ఏ గిఫ్ట్ వాజ్ గివన్ టు మీ బై హిమ్ అన్నాడు. ఏ గిఫ్ట్ వాజ్ గివన్ టు మీ బై హిమ్. చూడండి, బై హిమ్ ఎక్కడిది? యాక్టివ్ వాయిస్ వాక్యంలో సబ్జెక్ట్ చూసారు హీ, దాని ఆబ్జెక్ట్ రూపం హిమ్ వచ్చేసి. ఏ గిఫ్ట్ వాజ్ గివన్ టు మీ బై హిమ్. ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ ఆర్ అనేది పెట్టేసి ఏం చేశానంటే, ఒక ప్యాసివ్ ఫామ్కి ఏమో పర్సనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఇంకొక ప్యాసివ్ ఫామ్కి ఇంపర్సనల్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ తీసుకొని చేశారు. ఇక్కడ వచ్చినటువంటి ఆబ్జెక్ట్ చూసారా, బై తర్వాత ప్రిపోజిషన్ తర్వాత వచ్చిందే, అది మాత్రం యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్ట్ ఉండే అది అనమాట వచ్చేది. అక్కడైనా ఇక్కడైనా ఇది కొంచెం పదే పదే చూస్తూ ఉంటే మీకు కమాండ్ వస్తుంది. కొంచెం ఇది కూడా పెక్యులర్ అనమాట. చూస్తూ ఉండండి, చదువుతూ ఉంటే అది. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మళ్ళీ డీల్ చేయమని కానీ ఇంకా బాగా చెప్పండి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.